తన స్నేహితుడి కోసం ప్రాణం పెట్టే వాడి యొక్క స్నేహం చాలా గొప్పదని బైబిల్ సెలవిస్తూ ఉంది. అలాంటి ఒక స్నేహితుడి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అతని పేరు వచ్చేసి ఆకాష్ బషీర్, పాకిస్తానీ అనమాట. 1994లో జన్మించాడు కుర్రోడు మనలాగే. ఒకరోజు ఏమైందంటే చర్చికి వెళ్ళాడు ప్రతి ఆదివారం లాగానే. కానీ ఆ రోజు కొంతమంది తీవ్రవాదులు ఆ చర్చిలో ఉన్న వాళ్ళందరినీ చంపేద్దాం అని చెప్పి ప్లాన్ చేశారన్నమాట. అది ఇతను పసిగట్టి తన ప్రాణాలకి హాని అని తెలిసినా కానీ వాళ్ళని చాలా చాలా తీవ్రంగా ప్రతిఘటించాడు. ఎంతగా ప్రతిఘటించాడంటే వాళ్ళు లోపలికి రాలేనంతగా. చివరికి వాళ్ళకి ఇంకా వేరే దారి లేక ఆ సూసైడెడ్ బాంబర్స్ ఎవరైతే చర్చిలో ఉన్న వాళ్ళందరినీ చంపేద్దామని వచ్చారో, ఇంకా వాళ్ళకి వేరే దారి లేక అక్కడే ఆ సూసైడ్ బాంబుని పేల్చేశారు. ఆ యొక్క బాంబు పేల్పులో తీవ్రవాదులు ఇతను చనిపోయారన్నమాట. ఎంత విశ్వాసం కలిగిన దాసుడైతే తప్ప తన తోటి స్నేహితుల కోసం ప్రాణం విడవడు కదా. అటువంటి విశ్వాసం మనం కూడా కలిగి ఉండాలని ఒక స్టోరీని చెప్తున్నాను. ఆకాష్ బషీర్ గురించి జ్ఞాపకం చేస్తున్నాను. నిజమైన విశ్వాసం నిలబడుతుంది. నిజమైన విశ్వాసం భయపడదు. నిజమైన విశ్వాసం ఖచ్చితంగా దేవుని కొరకు బలంగా నిలబడుతుంది ప్రతికూల సమయాల్లో. ఆమేన్.